అధినేత చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్ వరకు కూడా మాట్లాడే సందర్భాల్లో ప్రధానంగా సమయపాలన పాటించారు. అంటే మైక్ దొరకంగానే పూర్తి స్థాయిలో మాట్లాడుతూ ఉత్తేజభరితమైన ప్రసంగాలు ఉన్నప్పటికీ కూడా సమయం కంటిన్యూగానే జరగల. ఎవరికి ఎంత సమయం, ఈవెన్ లోకేష్ మాట్లాడే సందర్భంలో కూడా ఆయనకి ఎంత టైం ఇచ్చారో అంత సమయంలోనే ఆయన పూర్తి చేయటం జరిగింది, ఆగటం జరిగింది. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆ సమయపాలన ప్రతినాయకత్వం పాటించారు. ఆ విధంగా ముందుకు పోయారు. 12వసారి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఎన్నిక జరిగింది. ఆయన ఆ విధంగా బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే బహిరంగ సభలో మాత్రం లక్షలాదిగా పాల్గొనటం, అభిమానుల్లో కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతూ ముందుకు పోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా లోకేష్ మార్కుకు సంబంధించిన అంశంలో కనుక తీసుకున్నట్టయితే తప్పనిసరిగా పార్టీ పూర్తిస్థాయి బాధ్యతలు రాబోయే కాలంలో లోకేష్ వ్యవహరిస్తారు. లోకేష్ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో, అదేవిధంగా ప్రభుత్వ బాధ్యతల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు ఈరోజు దాదాపుగా 1 కోటి మంది సభ్యత్వంతో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ 1 కోటి మంది సభ్యత్వంతో ముందుకెళ్తున్న పార్టీల్లో అగ్రగామిగా ఉన్నది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ గ్రామస్థాయి నుంచి కార్యకర్తలకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి, పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏమున్నాయి, అదేవిధంగా పార్టీపరమైన అంశాల్లో వారిని ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి. ఆయన లోకేష్ గారు మాట్లాడేటప్పుడు కొన్ని అంశాలు టచ్ చేశారు. ఏదైతే గ్రామ స్థాయి సమస్యలు ఉంటే మండల స్థాయి నాయకత్వాన్ని ఆశ్రయించాలి, మండల స్థాయిలో చర్చించుకోవాల్సిన అంశాలు కానీ లేదా ఇంకేదన్నా అంశాలు ఉంటే డివిజన్కి సంబంధించిన నాయకత్వం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, నియోజకవర్గ స్థాయి నాయకత్వం దగ్గరికి. అదే నియోజకవర్గ స్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే జిల్లా స్థాయి నాయకత్వం, దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడి దగ్గరికి, తదనంతరం మాత్రమే తన వద్దకి పార్టీకి సంబంధించిన అంశాల్లో రావాలని చెప్పి ఆయన స్పష్టత ఇచ్చారు.